నువ్వు లేవే. నీ దొంగ నడకలు లేవే. ఏంటమ్మా ఏదో బాగు చేస్తారని చెప్పి తీసుకొస్తే నువ్వు మా అమ్మాయిని కొడతావా? ఏంటి ఏంటని కొడతావేంటి? నిన్ను ఆగమ్మా ఒక్క నిమిషం. పాపం ఆవిడికి ఏ మహిమలు లేవమ్మా, అంతా డూపు, అన్నీ అబద్ధాలే. ఉఫ్, నా మాట విని మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోండి. అవునమ్మా, ఈవిడ గురించి ఎవరేం చెప్పినా నమ్మకండి. ఆపండి. పంపింది మీరే, ఇప్పుడు పంపించేది మీరే. మా అమ్మడమే మీ కోపం ఉంటే ఎప్పుడు కొట్టిలాగే గోమే కొట్టండి, అంతేగాని వీళ్ళందరినీ తీసుకొచ్చి తక్కువ నాటకాలు మానుకోండి. అమ్మా ఇదిగో అమ్మా, ఈ డబ్బులు తీసుకొని మీ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఏయ్ తింగర్తరా, నువ్విచ్చేది వాళ్ళ వైద్యానికా వాళ్ళు వచ్చినందుకు కిరాయా? చెప్పవే చెప్పు. ఏయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి? బుద్ధి రాదా ఎన్నిసార్లు చెప్పినా? మాకేం పని అలా చేయడానికి? వసై తింగరదానా, నీ అంత చూస్తానే. చూస్తా. చూడండి మేడం, మిమ్మల్ని ఇన్సల్ట్ చేయలేదు, చెప్పాలంటే సేవ్ చేశాం. అనవసరంగా గొడవ పెద్ద చేయకండి ప్లీజ్. వెళ్ళండి. మీరు కూడా వెళ్ళండి. మీరు తీసుకెళ్ళండి అమ్మా. వీళ్ళు నాగుపాము గారు ప్రమాదంగా ఉన్నారే అమ్మడో. అరే నాగుపాము పగతే 12 ఏళ్లే అంటారు, వీళ్ళ పగ 100 ఏళ్ల ఉందే. వాళ్ళ మోహన్ లేవే. అయినా నేనేంటే ప్రతిసారి ఇలా వాళ్ళ చేతికి చిక్కుతున్నాను? అది మన కర్మ కొంత, నీ తింగరతనం మరికొంత. పెద్ద నువ్వేదో అక్షరని తింగరది అంటావు కదా, దానికన్నా నువ్వే పెద్ద తింగరదానివే. చేయించు తేరగాని ఒకదాని దొరికా నీకు. నీ ప్రతాపం ఏదో ఆలయ చూపించు, నా మీద కాదు. చూపిస్తానే, చూస్తుండు. సెంచరీలు చేసిన సచినే డక్అవుట్లు కూడా అవుతాడని మర్చిపోకు. మనం సెంచరీలు కొట్టింది ఎక్కడా? అన్ని అవుట్లాయే. ఏంటే క్రికెట్ కూడా తెలుసా? క్రికెట్లే కాదమ్మడు, ఊర్లో బెట్టింగ్లు కాసేదాన్ని. అసలు బెట్టింగ్లు కట్టడానికే క్రికెట్ తెలుసుకున్నాను. నువ్వు నా తల్లివే కదా, ఓలికలు ఎక్కడికి పోతాయి? నా బుద్ధిలో వచ్చినట్టయితే ఎప్పుడో నువ్వు బుద్ధిగా కాపురం చేసుకున్నానివి. నువ్వు చేసావా మరి? అవును. ఇంకెప్పుడు నా దగ్గర మీ నాన్న సంగతి ఎత్తకు. ఏంటే అందరూ అక్కడ హాల్లో ఉంటే మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? నువ్వు లేవుగా, అందుకే వచ్చేసాం. ఏంటే ఇద్దరు అదోలా ఉన్నారు? అదోలోనైనా ఇంకొంచెంసేపు ఉంటే మా ఇద్దరిని చూడ్డానికి శ్మశానానికి రావాల్సి వచ్చేది. రేఖ ఏంటి ఆ మాటలు? అదేమందండి, ఉన్నమాటగా అంది. అబ్బా అసలు ఏం జరిగింది చెప్పండి. ఏం జరిగిందా చెప్తాను వినండి. అది ఇప్పుడు చెప్పండి అత్తయ్య. చెప్పడం కాదే, చేసి చూపిస్తాను. అక్షరా, 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 ఏ అక్షరా. ఏంటి పెద్దమ్మా, ఏమైంది? నేను నిన్ను పిలవలేదు కదా, పిలిచిన వాళ్ళు ఎక్కడా? ఏమైంది అత్తయ్య? ఎంత ధైర్యమే నీకు? జనాన్ని తీసుకొచ్చి నన్ను కొట్టిస్తావా? అక్క నువ్వు ఆగు జగదీశ్వరి. నువ్వు ఆగమంటేనా ఇంతకాలం ఆగింది? నీ మీద గౌరవంతో అని గుర్తుపెట్టుకో అక్క. అనవసరంగా అర్థం లేని చేష్టలతో ఆ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. నా అర్థం లేని చేష్టలా? వదినా పెద్దదానివి, నువ్వు మా అందరికి చెప్పాల్సింది పోయి. ఆ పెద్దదాన్ని ఆ గౌరవం ఎక్కడ ఇచ్చేదిరా? వాళ్ళు ఇవ్వకపోయినా నువ్వే తీసుకోవాలత్తయ్య. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. అలాగే అత్త కూడా కోడల్ని గౌరవించమని అడిగితేనే గౌరవించే రోజులివి. ఏవే తింగరదానా, ఇంత చేసిన దానివి అత్తయ్యకి సారీ చెప్పాలన్న బుద్ధి కూడా లేదంటే నీకు? చెయ్యిన దానికి సారీ ఎందుకు చెప్పాలి? ఏ లేఖ, మీరందరూ కలిసి మమ్మల్ని పిచ్చివాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారా? అవునునా, అనగతొక్కాలని చెప్తున్నారు. నువ్వు నోరు మూస్తావా? ఎందుకు పోయాలి జగదీశ్వరి? అది నీ కోడలికి చెప్పక్క. చెప్పాను చాలా. ఇది నా కోళ్ళు. జగదీశ్వరి సారీ, ఈవిడ గారు కూడా నీ కోడలని చూపించానక్క. అత్తయ్య ఏంటత్తయ్య ఈ గౌరవం? ఎంతకాలం నేను ఇలా తన్నులు తింటూ బతకాలి? ఇక దీనికి అంతం లేదా? మార్పు రాదా? నీ
నీ నోరు అదుపులో పెట్టుకుంటే అన్నీ బాగుంటాయి. ఆ పనేదో నువ్వు చేరా. నువ్వు నీ పెళ్ళాన్ని అదుపులోనే మిగతా వాళ్ళు కూడా అదుపులో ఉంటారు. పెద్దమ్మా నేను ఒక మాట చెప్తాను, వింటావా? అవసరం లేదు, ఏం చెప్పలేదు. ఏ అక్షర, ఇదే చెప్తున్నాను. మరోసారి గనక దీని జోలికి వస్తే నిన్నెవరు కాపాడలేరు. గుర్తుపెట్టుకో. రావే. ఆగవే, ఇవాళ చేతులు అయిపోయావు. అక్షర, ఏంటి ఆవేశం? నిన్ను ఆపకండి అత్తయ్య. రోజు రోజుకి దాని ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. వదినా అనవసరంగా ఆవేశపడకు. పిల్లలు స్కూల్ నుంచి టైం అయింది, వాళ్ళకి ఏదైనా రెడీ చేయి, వెళ్ళు. లే శ్రీరామ్, లాభం లేదు. తనంతా చూడాల్సిందే. చూడమ్మా, ఎందుకు అనవసరం ఆవేశపడ్డా? ఎందుకు దాంతో గొడవ పడ్డాం? అవునక్క, అది ఎలాగైనా మాట్లాడుతుంది. దాని మాట నెగ్గించుకోవడం కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటుంది. అవన్నీ నువ్వు చేయలేవక్క. చేస్తాను. నేను ఇక్కడి నుంచి భయపడినత్తయ్యా. ఆ భయాన్ని జయిస్తే ప్రమాదకరమైన శత్రువుని జయించినడే. ఆఫ్టర్ ఆల్ రేఖంతా. అక్షర, నీలో ఇంత ధైర్యం ఉందనుకోలేదు. ఈ మాత్రం చాలమ్మా. నువ్వే రేఖని బయటికి గెంటేలా చేస్తాను. అక్షర, ఇక నాకు వదిలే. ఏం చేస్తావమ్మా? చూస్తారు కదా. జగదీశ్వరి, ఇప్పుడు చెప్పొచ్చు కదా. లేదండి, ఇప్పుడు చెప్తే థ్రిల్ ఉండదు. రేపు పిల్లలు వచ్చే టైం అయింది. వాళ్ళకి ఏదైనా టిఫిన్ చెయ్యి. రాజేశ్వరి, లే లే లే, పద పద. తెచ్చావా? తప్పేమో ఈశ్వర్. తెచ్చావా లేదా? తెచ్చాను. ఒరే ఈశ్వర్, ఇప్పుడు దయ్యం వస్తే వీళ్ళమ్మ రూమ్ లోకి పంపుదాం. దెబ్బకి జరుచుకుని అదే పారిపోతుంది. మాట్లాడకండి, పదండి పదండి పదండి, రండి వెళ్దాం, పదండి. ఈ దెబ్బకు పారిపోతుంది, చూడండి. ఇదెందుకు? చెప్తా చెప్తా, ముందు నువ్వు ఇది పట్టుకో. వద్దు ఈశ్వర్, ఇలా ఉంటే దయ్యంలా ఉంటాను.
అలానే ఉండాలి. రేయ్, తొందరగా కానీ. రేయ్, వాక్మెన్ తీసుకోరా. ఆన్ చేయి. నందికొండ వాగుల్లో నల్లగుమ్మ నీడల్లో చంద్రవంక కోన శ్రీరామ్, శ్రీరామ్, ఒరే, నాన్నని పిలుస్తాం, పదండి. రండి రండి, తొందర రండి. పదండి పదండి పదండి. శ్రీరామ్. ఇప్పుడు ఎలా ఈశ్వర్? ఆంటీ మనల్ని గుర్తుపట్టేసింది కదా. గుర్తుపడితే ఎందుకు అరుస్తుంది? నాలో పీకుతుంది. ఇప్పుడు ఆ పని శ్రీరామ్ బాబాయ్ చేస్తాడు. అవును, ఇప్పుడు ఎలా? ఏం కాదు, అందరం ఎక్కడున్న వాళ్ళం అక్కడికి వెళ్ళి పడుకుందాం. అప్పుడు మన మీద డౌట్ రాదు. పదండి. ఒరే ఈశ్వర్, మార్నింగ్ ఆంటీ వెళ్ళిపోతుందంటావా? గ్యారిగా వెళ్ళిపోతుంది. పదండి వెళ్దాం. పదండి, రండి వెళ్దాం. ఏమైంది? ఎందుకలా అరిచా? ఆవిడ అరవలేదు, పిలిచింది. ఎవరినే? ఇంటికప్పు లేచిపోయేలాగా శ్రీరామ్ అని అరిచింది. వినపడలేదా? ఏయ్, శ్రీరామ్ అంటే ఈ శ్రీరామ్ కాదు, లార్డ్ శ్రీరామ్. అర్థం లేకుండా మాట్లాడుకో. సారీ అండి, ఎవరో నా రూమ్ లోకి వచ్చారు. మొహం అంతా వెలుగు, వెనకేమో కేకలు. అందరూ ఒట్టిగా ఇంతితే ఉన్నారు. పొట్టిగా కాదు, చిన్నగా ఉన్నారు. అమ్మా, మన గ్యాంగ్ అయి ఉంటుంది, వెళ్ళి పడుకోండి. నిజమేరా? శ్రీరామ్ అని నిన్ను పిలిచిన చూడు. అన్నయ్య, నన్ను కాదు, లార్డ్ శ్రీరామ్ని. అదేరా, పిలవగానే మేము లేచాం, కానీ వీళ్ళు లేరు. ఇప్పుడే గుర్తొచ్చింది. నాకిందాకే గుర్తింది, మావాడు కూడా లేడు. అమ్మా నందిని, విన్నావు కదా, మీ స్టూడెంట్స్ చేసిన నిర్వాకం ఇది. వెళ్ళు, హ్యాపీగా పడుకో. అయినా పిల్లల్ని దడిపిస్తే దడుచుకోవడం ఏంటి నందిని? కాస్త డైనమిక్ గా ఉండాలి. అయినా ఇక్కడ ఉండాలి అంటే డైనమిక్ చాలా అవసరం. ఓకే, గుడ్ నైట్. వెళ్దాం పదండి. నువ్వు పడుకో. నువ్వు కూడా వెళ్ళి పడుకోమ్మా. పాదమ్మడో, ఇంకెక్కడ ఎందుకు పడుకుందాం. పద. ఒక్క నిమిషం. ఐ లైక్ ఇట్. ఇది అమ్మాయి, ఇట్లా రా. మా అమ్మడు ఏం చేసిందని ఐ లైక్ ఇటు అంటున్నావు? ఆ ఒక్కటి అడక్కు. గుడ్ నైట్ చెంచమ్మా. గుడ్డెట్టు. అమ్మా, తను ఎందుకే ఇలా నన్ను ఐ లైక్ ఇట్ అంటుంది? నాకు అసలు అర్థం కావట్లేదు. వదిలేడు, అసలే అది ఆడమలిసి. మనకెందుకు చెప్పు, అసలేమని రోజులు బాగాలేవు. ఇదిగో దా బొజ్జున్నావు, నిద్ర వచ్చేస్తుంది. మధ్యలో నిద్ర లేపేశారు. అక్క, కాఫీ. ఏంటి, రాత్రి కోపం ఇంకా తగ్గలేదా? నేను దాని మీద కసి తీర్చుకున్నాకే మనశ్శాంతిగా ఉంటాను. అత్తయ్య, కాఫీ తీసుకురానా? ఇప్పుడు వద్దమ్మా. లేక మీకు సంగతి తెలుసా? ఏంటత్తయ్య? రాత్రి మన అక్షర రేఖ నీ అంతు చూస్తాను అంటూ పాపం కార్తికేయన్ తన్నిందా. నవ్వకలేక నా కొళ్ళు మండిపోతుంది. దాని మీద కసి ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. అక్షర, దానికి ఒక టైం వస్తుందమ్మా. రేఖలాగా ఆవేశపడితే ఎలా చెప్పు? అమ్మడా, కాఫీ తెమ్మంటావా? చూసారా అత్తయ్య, నేను కాఫీ తాగుతున్నానని తీసుకురమ్మంటుంది. ఏంటే? రాజేశ్వరి అత్తయ్య వస్తుందక్క.
ఇంట్లో నువ్వు ఒక్కదానివేనా కాఫీ టీ తాగేది? మిగిలిన వాళ్ళంతా మనుషులు కదా. ఏంటత్తయ్య గొడవ? నీ గురించి కాదులేమ్మా, మీ అత్తయ్య మనుషుల గురించి మాట్లాడుతోంది. నువ్వలా చనువు ఇవ్వబట్టే వాళ్ళిలా విర్రవీగుతున్నారు జగదీశ్వరి. ఇమైందనక్క, ఊరికే ఎందుకు అనవసరంగా నీలో నువ్వు మదన పడుతున్నావు? అక్షర్ కంటే రేకేం తక్కువ జగదీశ్వరి. మీరందరూ దాన్ని తక్కువ చేసి మాట్లాడతారు. అదెవరో తెలుసా? మా నాన్నగారికి జన్మదిన జగదీశ్వరి. రండి రండి, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టుకురా. రండి రండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఏంటి ఉదయాన్నే మా మీద కలిగింది? ఆదర్శ మహిళా మండలి సెక్రటరీగా, మహిళా మండలి సభ్యులుగా మేము ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఆ ఫ్రీడమ్ మాకు లేదంటారా మేడం? అయ్యో, యూర్ ఆల్వేస్ వెల్కమ్. బాగున్నారా మేడం? బానే ఉన్నాను. అదేమిటి మేడం, మీరు ఎప్పుడు చిరుబుర్లాడుతూ ఉంటారు? మా అక్క దీపావళి రోజు పుట్టిందిలే విశాలాక్షి. మేము వచ్చిన పని ఏంటో చెప్తాం మేడం. తెలుసు విశాలాక్షి, అసలు నేనే మన ఆఫీస్కి వద్దాం అనుకున్నాను, మీరే వచ్చారు. ఎలక్షన్ గురించి మాట్లాడడానికి వచ్చారు కదా? అవును మేడం, ఈసారి మీకు బంపర్ మెజార్టీ రావాలి మేడం. అవునత్తయ్య, మీ అపోనెంట్ రమాదేవికి డిపాజిట్లు కూడా దక్కకూడదు. అవును జగది, ఈసారి నువ్వు మొహవాటాలకు పోకుండా నిక్కగా ఉండు. మెజార్టీ ఎందుకు రాదో చూద్దాం. ఈసారి నేను పోటీ చేయడం లేదక్క. అదేంటి మేడం, మీరు పోటీ చేసి గెలవకపోతే మహిళా మండలిలో మా పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. అదేంటి జగదీశ్వరి, నేను పోటీ చేయను అన్నాను కానీ గెలవను అనలేదు కదా. మా కోడలు అక్షర పోటీ చేస్తుంది. దగ్గరుండి నేనే గెలిపిస్తాను, సరేనా? అత్తయ్య నేనా? ఇదేం బాలేదు జగదీశ్వరి, ఇది పోటీ చేయడం ఏంటి? పర్వాలేదు మేడం, మన ఆపోజిట్ క్యాండిడేట్ మాదేవికి ఈసారి చుక్కలు కనపడాల్సిందే. మీకు కనిపిస్తే చూస్తుండండి. రమాదేవి గారి తరఫున నేను పోటీ చేస్తున్నాను. ఆవిడ్ని నేను ఒప్పిస్తాను. ఆ పని చేయరేక, నేనే రమాదేవితో మాట్లాడతాను. అదేంటి మేడం, ఇప్పుడు దాకా మాకు సపోర్ట్ గా మాట్లాడారు, ఇప్పుడు మారాను. నా కోడలు రేఖకి మద్దతు ఇస్తాను. ఇవ్వక్క, పర్వాలేదు. కాకపోతే ఓడిపోయే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ఎందుకు చెప్పు? ఓడిపోదు జగదీశ్వరి, రేఖ గెలుస్తుంది. నేనే గెలిపించి తీరుతాను. కష్టం మేడం, జగదీశ్వరి గారికి ఉన్న గుడ్ విల్ ఆ రమాదేవికి లేదు. మా కోడలు రేఖకుంది, చాలా. ఇక మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. థ్యాంక్స్ అత్తయ్యా. రేఖ, నీ గెలుపు ఖాయమే. నేను బ్రతికుండగా అది జరగదు. మంచిది, వెళ్ళండి. అత్తయ్య, ఇప్పుడే రామాదేవి గారిని కలుద్దాం, పదండి. వస్తాం మేడం, ఆల్ ది బెస్ట్. పదరేఖ. అక్క, నీదే విజయం. కంగ్రాట్స్ అక్క.